ఉంటుంది. చూసారా నా వెనకాల ఉన్న చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో. ఎందుకనంటే ఆ నీరు ఎంతో అవసరము. విత్తేవాడి పని అయిపోయింది, విత్తనం పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఫలింప చేయువాడు పరిశుద్ధాత్ముడే. అంటే ఒక చెట్టు ఎండిపోకుండా ఫలించాలి అనంటే మరి ఎల్లప్పుడూ దానికి తగిన నీరు, మాయిశ్చర్, భూమిలో తేమ ఉండాలి. అప్పుడే ఆ చెట్టు ఫలిస్తుంది. సంఘము కూడా అలాగే. సంఘము ఉనికిలోనికి ఎలాగ వచ్చింది అనంటే విత్తేవాడు దేవుడైతే విత్తనము క్రీస్తు అయ్యాడు. మరి పెంతెకొస్తు దినము నాడు మరి ఆ విత్తనము ఫలించింది అనంటే ఒక సంఘముగా ఆవిర్భవించింది. పరిశుద్ధాత్ముడు మరి ఆదరణకర్త అయిన దేవుడు భూమి మీదికి వచ్చినప్పుడు